మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నిజామాబాద్ జిల్లాకు ఒక ప్రత్యేకత ఉంది. యావత్ ఉత్తర తెలంగాణ ప్రాంతానికి సాగునీరు అందింపజేసేది నిజామాబాద్ జిల్లా అని చెప్పి అంటున్నాను. ఇలా పోచంపాడు ప్రాజెక్ట్, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఏదైతుందో యావత్ ఉత్తర తెలంగాణ ప్రాంతానికి సాగునీరు త్రాగునీరు అందింపజేస్తున్నటువంటి ఒక గడ్డ ఈ నిజామాబాద్ గడ్డ అని చెప్పక తప్పదని చెప్పి అంటున్నాం. ఇవాళ మా కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లానే అంటే వాస్తవంగా ఇవాళ మేము ఇంత అన్నం తింటున్నామని చెప్పంటే పోచంపాడు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అని చెప్పి అంటున్నాను. వీళ్ళ కాకతీయ కాలువ, లక్ష్మీ కెనాల్, వరద కాలువ, అటు ఆదిలాబాద్ కేంద్ర సరస్వతి కాలువ యావత్ ఉత్తర తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తున్నటువంటి గోదావరి నదీ జలాలను మనకు అందింపజేస్తుంది ఏదైతుందో ఈ నిజామాబాద్ గడ్డ అని చెప్పని నీ శిరస్సు వహించమని చేస్తూ అని చెప్పి అంటున్నాను. వాస్తవంగా ఈ ప్రాంతం అంతా రైతాంగమే. వీళ్ళ వరి ధాన్యం ఉత్పత్తితో పాటుగా వాణిజ్య పంటలైన పసుపే కానివ్వండి, చక్కెర కానివ్వండి ఉత్పత్తి చేస్తుంటే రైతుకు ఆర్థికంగా దోహదపడుతుందనే భావనతోని మరి ఆనాడు నిజామాబాద్ జిల్లా రైతాంగం ఉద్యమించి ఇక్కడ పసుబోర్డు ఏర్పాటు చేయబడాలని చెప్పారంటే ఆనాడు 2014-18 మధ్యకాలంలో ఉన్న పార్లమెంట్ సభ్యురాలు కవిత గారు పసుబోర్డు ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యం వహించి ఆనాడు ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వంతో కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వంతో సత్సంబంధాలు కలిగి ఉండి కూడా పసుబోర్డు ఏర్పాటుకి ఏదో నిర్లక్ష్యం చేయడంతో దానికి తోడు ఏదైతుందో ప్రైవేట్ రంగంలో నడుస్తున్న చక్కెర కర్మాగారం ప్రభుత్వ పరంగా నిరూపించాలని చెప్పి తలస్తే 2015లో దొరసాని ఉన్న చక్కెర కర్మాగారం మూసేసిందా. యావత్ నిజామాబాద్, జగిత్యాల, కొరుట్ల, మెట్పల్లి, జగిత్యాల రైతాంగం అంతా ఉద్యమించి వీళ్ళ కవిత గారికి రైతు అంటే ఏంది అలా తెలియజెప్పాలనేటువంటి ఒక భావనతో ఉద్యమించి అని చెప్పి అంటున్నాను. రైతాంగం అంతా కూడా ఒక పట్టుదలతోని రాజకీయాలకు అతీతంగా వీళ్ళ మిత్రుడు అరవింద్ గారికి గెలిసే విధంగా మరి ప్రోత్సహిస్తే అరవింద్ గారికి గెలిస్తే 5 ఏళ్ళు అయిందయ్యా. దొరసాన్ని అట్లా చేస్తే ఇక మరి దొర ఇట్లా చేస్తుండని చెప్పంటున్నాను. దయచేసి గమనించని చెప్పంటున్నాను. బాండ్ పేపర్ రాసిచ్చిండు. 5 రోజులలో ఏదైతే పసుబోర్డు ఏర్పాటు చేస్తా, పసుపుకు మద్దతు ధర కల్పిస్తా, ఎర్రజొన్నలు మద్దతు ధర కల్పిస్తా. 5 రోజులు కాదు కదరా నాయన, 5 ఏళ్ళు గడిచింది. వీళ్ళు పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్న తరుణంలో స్వయంగా భారత ప్రధాని మోడీ గారితో ఏదైతుందో ఒక ఉత్తర్వు జారీ చేయించిండే. కేంద్ర ప్రభుత్వమే కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏదైనా ఉత్తర్వు జారీ చేస్తే స్పష్టత ఉండాలి. నువ్వు పసుబోర్డు ఏర్పాటు చేయబోతే ఎక్కడ ఏర్పాటు చేస్తున్నావు? నిజామాబాద్ గడ్డ మీద చేస్తున్నావా లేక నీ అలహాబాద్ చేసుకుంటున్నావా? ఎప్పటిలో ఏర్పాటు చేయబోతున్నావు? నువ్వు అక్టోబర్ 4 ఏదైతుందో ఉత్తర్వులు జారీ చేస్తే 6 మాసాలు గడుస్తుందని చెప్పంటున్నావు. పసుబోర్డు ఏర్పాటు చేయాలని ఉద్యమించింది ఎవరు? మా నిజామాబాద్ జిల్లా రైతాంగం అని చెప్పంటున్నా. నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ సభాముఖంగా సవినయంగా మనం చేస్తామని చెప్పంటున్నాను. పసుపు నాణ్యత పెంపొందించబడాలి. నా చిన్నప్పుడు ఏదైతుందన్నా ఒక క్వింటల్ పసుపు అమ్మితే తులం బంగారం వస్తుండే. మా ప్రాంతంలో ఏదైతుందో మేము ఏదైతుందో నిజామాబాద్ మార్కెట్కి వచ్చి పసుపు అమ్మి ఆ డబ్బు వృధా కావద్దని బంగారం కొనుకొచ్చుకుందరు అని చెప్పి అంటున్నా. తులం ఒక క్వింటల్ పసుపు తులం బంగారం వస్తుండే. ఇవాళ తులం బంగారం 70,000 80,000 అయ్యా. పసుపు ధర ఎంత ఉంది? 15,000 ఉందని చెప్పి అంటున్నా. అది కూడా సాగు విస్తీర్ణత తగ్గి ఇవాళ ఏదైతుందో పసుపు ఉత్పత్తి తగ్గడంతో ఈ 15,000 వస్తుందని చెప్పంటారు. దయచేసి మీరు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేపు కేంద్ర ప్రభుత్వంతో దేవుని దయవల్ల ఇండియా కూడా ప్రభుత్వం అధికారానికి వస్తే రాహుల్ గాంధీ గారు ఏదైతుందో మనకు అండగా నిలబడతారు. ఈవెన్ అదర్వైజ్ ఆల్సో పోరాటం చేసైనా కానీ ఇలా పసుపు బోర్డు నిజామాబాద్ గడ్డ మీద ఏర్పాటు చేయడం ఏదైతుందో మన లక్ష్యంగా భావిస్తామని చెప్పి సమయం మనం చూస్తా చెప్పాలి. అంతేకాదు ఇవాళ చక్కెర కర్మాగారం పునః ప్రారంభమయ్యా. వాస్తవంగా చెప్పంటు నేను ఏ ప్రభుత్వం ఏ రాజకీయ పార్టీ కానీ ఒక విధమైనటువంటి ఒక క్రమశిక్షణ ఒక నిష్ట ఉండాలని చెప్పంటు నేను
వీళ్ళ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు చేసిన వాగ్దానానికి అనుగుణంగా పెద్ద రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతోనే ఎన్నికలో ఏ చక్కెర కర్మాగారం పునఃప్రారంభం చేయడం జరుగుతుందని చెప్పని వాగ్దానం చేయడం జరిగిందో దానికి అనుగుణంగా చక్కెర కర్మాగారాల ఏర్పాటుకు సంబంధించి తక్షణమే పరిశ్రమ శాఖ మంత్రి మిత్రులు శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో సబ్ కమిటీ ఏర్పాటు చేసిండ్రు. శ్రీధర్ బాబు గారు ఏదైతే బోధన పర్యటించిండ్రు, మెట్పల్లి పర్యటించిండ్రు. రేపు డిసెంబర్ 2025 లోపు ఏదైతుందో ఈ ప్రాంతానికి ఏదైతుందో వరి ధాన్యాన్ని ప్రత్యామ్నాయంగా చక్కెర ఉత్పత్తి చేసుకునే విధంగా మీరు తీసుకున్న నిర్ణయం ఏదైతుందో మీరు చక్కెర కర్మాగార పునఃప్రారంభానికి ఏదైతుందో మాకు అండగా నిలబోతున్నందుకు మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తామని చెప్పంటారు. దయచేసి ఈ ప్రాంతం ఉందా రైతాంగం అని చెప్పంటున్నానే. వీళ్ళ కాలువ నీళ్ళు కాదే కరెంటు ఇవాళ కాలువ నీరు పొందలేక విద్యుత్ ఆధారపడిన రైతాంగానికి విద్యుత్ భారం కాకూడదని భావనతోని అన్నాడు దేశంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత విద్యుత్ కార్యక్రమం అమలు తలబెట్టింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి అంటున్నాం. సరే తదుపరి టీఆర్ఎస్ పార్టీ కొనసాగించవచ్చు. నేను అడగదలుచుకున్న భారతీయ జనతా పార్టీ నాయకులను ఇవాళ ఏదైతే ఈ పంట కాలానికి ఇవాళ బావులపై ఆధారపడ్డ రైతాంగానికి విద్యుత్ సమస్య కాకూడదని భావనతోని కొనుగోలు చేస్తే అయినా కానీ మన పంట తడి ఆరిపోకుండా విద్యుత్ కల్పించింది ఏదైతుందో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పంటున్నా. నేను అడుగుతా అరవింద్, నువ్వు భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాలలో ఎక్కడ ఉచిత విద్యుత్ ఇస్తున్నావే? రైతాంగం ఉచిత విద్యుత్ అందింపజేస్తున్న ఏకైక రాష్ట్రం కాంగ్రెస్ పాలిత రాష్ట్రం అని చెప్పిన మనం చేస్తున్నా చెప్పంటున్నా. అంతేకాదే రైతు రుణమాఫీ అని చెప్పంటున్నా. పెద్ద రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో ఆగస్టు 15 డెడ్ లైన్ రేపు ఖరీఫ్ పంట నాటికి ఏదైతుందో రైతు చెల్లించిన రుణం చెల్లించిన అవసరం లేకుండా రైతు రుణమాఫీ చేయడానికి ఏదైతుందో వీళ్ళు తెలంగాణ రాష్ట్రం కట్టుబడిందని చెప్పంటున్నా. నువ్వు మాఫీ చేస్తావే? కనీస పద్ధతులు చట్టబద్ధత అని చెప్పంటున్నాను. వీళ్ళు ఈ ఎన్నికల పోరాటం ఏదైతుందో పెట్టుబడిదారి వర్గాలకు రైతాంగానికి ఏదైతుందో జరుగుతున్న పోరాటంగా నేను అభివర్ణిస్తూ అని చెప్పంటున్నా. ఇలా రైతు రుణమాఫీ చేయమంటే సోమరిపోతాయి సమయం. అదే పెట్టుబడిదారి వర్గాలు దాన్ని అమ్మాలంటే వాడికి ఏదైతుందో లక్షల కోట్లు ఎన్పి అకౌంట్ నెపంతో ఏదైతుందో వాడికి మాఫీ చేస్తే వాడు సోమరిపోతు కాడే. వీళ్ళ కాంగ్రెస్ పార్టీ రైతాంగాన్ని అండగలిచే పార్టీ అని చెప్పి అంటున్నాం. అంతేకాదు రైతు సమస్యలతో పాటుగా ఇక్కడ స్థానిక ఉపాధి లభించక మన గల్ఫ్ మస్కట్ దుబాయ్ కట్టుకున్న భార్యను కన్న పిల్లలు వదిలి దేశం పోతామే. ఎందుకు పోతామే? ఉపాధి కొరకు పోతామని చెప్పంటున్నా. అటువంటి గల్ఫ్ కార్మిక కుటుంబాలను ఆదుకోవడానికి కొరకు ఏది ఇస్తుందో అకాల మరణానికి గురైనట్టయితే ఆ కుటుంబాలను ఆదుకోవడానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం కల్పింప చేయబడే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ మధ్యనే సమావేశం ఏర్పాటు చేసి ఆర్థిక సహాయంతో పాటుగా గల్ఫ్ కార్మిక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి చనిపోయిన మృతుల కుటుంబం ఆదుకోవడంతో పాటుగా వారికి కావాల్సిన ఇతర సదుపాయాలు కూడా కల్పింప చేయబడే విధంగా కార్యక్రమం రూపొందించబోతుందని చెప్పంటున్నాను. మా బీడీ కార్మికులు ఆడబిడ్డలని చెప్పంటు నేను చేను పడిపోయిన ఆడబిడ్డ ఏదైతుందో నీడ పట్టున బీడీలు చేస్తుందా? ఇవాళ కేవలం మన తెలంగాణ రాష్ట్రం అని చెప్పంటు నేను అన్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతుందో బీడీ కార్మికులు బీడీ పెన్షన్ కల్పించాలని భావించిన 2014 కట్అవుట్ డేట్ పెట్టిండే 2014 వరకు పిఎఫ్ ప్రావిడెంట్ ఫండ్ చెల్లించిన వారికి మాత్రమే పెన్షన్. 2014 తర్వాత పిఎఫ్ చెల్లిస్తే పెన్షన్ లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతుందో బీడీ కార్మికులు ఆడబిడ్డలు మీరు ప్రావిడెంట్ ఫండ్ ఎప్పుడు చెల్లించినప్పుడు గుర్తింపు వచ్చినా మనకేదైతే ఇంతవరకు వచ్చే 2000తో పాటు ఇంకా 2000 జత చేసి 4000 పెన్షన్ కల్పించబోయేది కాంగ్రెస్ పార్టీ తిరగకపోతామని చెప్పండి. దయచేసి ఆలోచించండి చెప్పంటున్నా. ఇవాళ నిజామాబాద్ నిజంగా ఇక్కడ ఇన్ని సదుపాయాలు ఉండి వరంగల్ తదుపరి అతిపెద్ద పట్టణం ఏది అంటే నిజామాబాదే. నాకు ఆశ్చర్యం, ఇంతకంటే తక్కువ జనాభా కలిగి ఉన్న కరీంనగర్ స్మార్ట్ సిటీ ఎంపిక అవుతుంది. నిజామాబాద్ వైశాల్యంలో పెద్దది, జనాభా ఎక్కువ, ఆర్థిక వనరులు ఉన్నాయి, స్మార్ట్ సిటీ ఎంపిక కాదు. ఇది ఎవరి చేతిలో ఉన్నది? కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ పరిధిలో ఉన్నది. నేను చెప్తున్నా, మీ దయతోని మీ అభిమానంతో రేపు పార్లమెంట్ సభ్యుడు ఎంపీ కావడంతో
ఈ నిజామాబాద్ నగరాన్ని ఏదైతుందో స్మార్ట్ సిటీగా ఎంపిక చేయించడం నా బాధ్యత చెప్పి మనం చేస్తామని చెప్పి అంటున్నాం. అంతేకాదు ఇక్కడ మహిళా డిగ్రీ కళాశాల ప్రభుత్వ పరంగా, సాంకేతిక విద్యా కళాశాల, ట్రైన్ సర్వీసెస్, ఆర్మూర్ టు ఆదిలాబాద్. ఒకసారి ఆర్మూర్ టు ఆదిలాబాద్ లైన్ నిర్మాణం చేపట్టబడ్డట్టయితే మన ఢిల్లీ లైన్ ఏర్పడుతుంది. బోధన్ టు బీదర్ అని చెప్పంటున్నా నేను. ఇన్ని సౌకర్యాలు కల్పించేసే అవకాశం ఉండి కూడా కేవలం గతంలో ప్రాతినిధ్యం వహించిన పార్లమెంట్ సభ్యుల నిర్లక్ష్యంతో అంటున్నాను. ఏ విధంగా త్రేతాయుగంలో శ్రీరామచంద్ర ప్రభు మనకు ఆదర్శమూర్తో, కలియుగంలో వెంకటేశ్వర స్వామి మనకు ఆదర్శమూర్తి అని చెప్పి అంటాడు. ఇలా కరీంనగర్కి వస్తున్నటువంటి తిరుపతి రైల్ నిజామాబాద్ వారు ప్రత్యేకంగా పొడిగిస్తే నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం యావత్తు జగిత్యాలతో మొదటిగా కొట్ల మెట్పెల్లి ఆర్మూరే కానీ నిజామాబాద్ వరకు ప్రత్యక్షంగా కలియుగ దేవుడు వెంకటేశ్వర దర్శించుకునే అవకాశం లభిస్తుందని చెప్పంటాం. దయచేసి గమనించి ఆలోచించండి. ఒకవేళ నిజామాబాద్ లో ఏదైతుందో ఇక్కడ పెట్రోల్ డీజిల్ స్టాక్ పాయింట్ ఉండేనే, పెట్రోల్ డీజిల్ స్టాక్ పాయింట్ ఇక్కడ ఉండడంతో ఏదైతుందో వ్యాగన్ ద్వారా పెట్రోల్ డీజిల్ నిజామాబాద్ కు తరలిస్తే మనకి ఇక్కడ ₹2 తక్కువ దొరుకుతుంది లీటర్. మరి ఆశ్చర్యమే, అరవింద్కు ఎందుకు తోయలేదో తెలియదే. కేంద్రంలో అధికారం ఉన్నది, కేంద్రంలో అధికారం ఉన్నది. మరి నువ్వు రైల్వే లైన్ల నిర్లక్ష్యం, స్మార్ట్ సిటీ నిర్లక్ష్యం, పసుబోర్డు నిర్లక్ష్యం, చక్ర కర్మగారి పునర్భారం నిర్లక్ష్యం, నువ్వు ఇన్ని నిర్లక్ష్యాలతో ఏదైతుందో ఇవాళ మళ్ళీ ఎన్నికలు పోటీ చేసి 5 ఏళ్ళు ఏదో పొరపాటు అయిపోయిందయా, ఇక బుద్ధిగా పని చేస్తా అని చెప్పంటే నేను ఎవరు నమ్ముతాడయా? ఎందుకు ఈ సన్నాయి నొప్పులు అని చెప్పంటున్నాను. ఇవాళ నాకున్నటువంటి అనుభవంతో 5 పర్యాలు శాసనసభ్యుడిగా చెప్పంటున్నా. నేను ఒక రైతు బిడ్డలు కాపుదాల పోనని చెప్పంటున్నాను, ఒక రైతు బిడ్డలు కాపుదాల పోనని చెప్పంటున్నాను, రైతుల కష్ట సుఖాలు తెలిసినటువంటి వాళ్ళని చెప్పంటున్నా, రైతాంగానికి అండగా నిలబోయేది నేను అని చెప్పంటున్నా, రైతాంగం, రైతు కూలీలు, యువత అని చెప్పంటున్నాను. దయచేసి మరి నాకు జీవితంలో ఏదైతుందో మరి కాంగ్రెస్ పార్టీ నాకున్న అనుభవం దృష్ట్యా మొన్నటి శాతం ఎన్నికల్లో ఆశయాలు ఫలితం పొందలేదు. అయినప్పటికీ కూడా నా అనుభవాన్ని ఇటు పార్టీ పరంగా కానీ ప్రజాక్షేత్రంలో వినియోగించుకోవాలనే ఒక భావనతోని గౌరవ ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సంప్రదింపులు చేసి నాకు ఇలా నిజామాబాద్ పార్లమెంట్ నుండి అభ్యర్థి పోటీ చేసే అవకాశం కల్పించినందుకు ఎవరి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ, ముఖ్యంగా మీ అందరు ఉత్సాహం చూస్తుంటే దాదాపు ఒక 20,000 వచ్చి ఉంటారే. 20,000 మనిషికి 50 ఓట్లయితే ఎంతైతే? 20,000 50 ఎంతైతే? 10 లక్షలు. ఇవాళ ఈ సమావేశానికి వచ్చిన 20,000 మంది కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు అందరం కూడా ఒక్కొక్కరు ఒక 50 ఓట్లు వేపిస్తే మన ప్రత్యర్థి పార్టీ డిపాజిట్ దక్క అని చెప్పండి.